హలో. హాయ్ రా. రూమ్కి వెళ్ళావా లేదా? ఇప్పుడే వచ్చారా రూమ్కి? ఏరా, ఒక్కడివే ఉన్నావంట రూమ్లోని? ఎందుకురా అలాగా? ఏదో మేమందరం లేనట్టు ఒంటరిగా ఉంటున్నావు. పోనీ నా రూమ్కి వచ్చాయి, అందరం కలిసి ఉందాం. పర్లేదురా, నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది. నువ్వేం వరీ కాకు. వర్రీ అవ్వకుండా ఎలా ఉంటానురా? బయటోడువా ఏంటి వదిలేయడానికి? పర్లేదురా, నాకు ఇలా ఒక్కడనే ఉండడం అలవాటు అయిపోయింది, అందుకే. సర్లే, జాగ్రత్త మరి. రేపు కొంచెం ఎర్లీగా వచ్చేయి. ఉంటా, బాయ్. ఆ, ఓకే అయితే బాయ్ రా. ఏంట్రోయ్ సడన్గా వాడి మీద అంత ప్రేమ పొంగిపోతుంది? రేపు ఆడితే కొంచెం పని ఉందిలేరా, అందుకే బిస్కెట్లు వేస్తున్నాను. నువ్వు గొప్పడురా బాబు, ఎలాంటోనన్నా భలే వాడేస్తావు. హే, ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళొచ్చావు? ఓ కూల్ బాస్, కంగారు పడాల్సిందేం లేదు. వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి, అసలు లోపలికి వెళ్ళొచ్చావు? చల్ బయటికి నడు. అలా ఫ్రస్ట్రేట్ అయితే ఎలా బాసు? నేను వచ్చింది నీకోసమే. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నా కోసం రావడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? కూల్గా ఉండు, లేదంటే నేను వెళ్ళిపోతా. తర్వాత నేను వెళ్ళిపోయి ఒక్కడిని వదిలేసానంటావు. నువ్వు వెళ్ళిపోతే నాకు నష్టం ఏంటి? అసలు నీకు నాతో పని ఏంటి? చెప్తా బాసు, ఫస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వు. ఓకే ఫైన్, చెప్పు. నేను ఒక ఆత్మని. ఆత్మ? యా, ఆత్మ. సోల్. సోల్? నీ కామెడీ చేయడానికి నేనే దొరికానా? సరే, కామెడీని అనుకో. ఇంకో జోక్ కూడా చెప్తాను, అది కూడా విని ఇంకా బాగా నవ్వుకో. కానివ్వు. ఇలా నవ్వుకుని చాలా రోజులు అయింది. నువ్వు కూడా ఒక ఆత్మవే. వాట్? నిజం బాస్, కావాలంటే చూడు ఎంత రిలాక్స్డ్గా పడుకొని ఉన్నావో. నేను మాట్లాడుతుంది ఈ ఆత్మతో. మనం ఎప్పుడు పోతాం అన్నది బతుకున్నప్పుడు తెలియదు, పోయాక మనతో ఎవరు వస్తావో కూడా తెలియదు. ఒక్కడనే ఏం వెళ్తా అని చూస్తున్నాను. ఈలోపు నీ టైం తగ్గుందని తెలిసింది. ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి నీతోనే ఉన్నాను. నువ్వు ఈవినింగ్ నీ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నీ పక్కనే ఉన్నావు. బతుకున్నప్పుడు ఎలాగో లోన్లీగానే ఫీల్ అవుతూ ఉన్నావు. కనీసం పోయాకైనా అలా ఫీల్ అవ్వకూడదని నీతో వెళ్దామని ఉండిపోయాను. నీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసింది నీ మీద ప్రేమతో కాదు,
తనకి పనుండని నీకు తెలుసు. అయినా కూడా నవ్వే సూయకుందాం. నచ్చావు బాస్ అక్కడ. ఏం చేయమంటావు బాస్? టైం ఉందో పని ఉందో, మనల్ని పిలిచే ఒక పిలుపు ఉందని ఒకే ఒక్క సాటిస్ఫాక్షన్. అందుకోసమే ఇలా. ఆ కాసేపు వాడు నా ఫ్రెండ్, ఆ కాసేపు నేను వాడి ఫ్రెండ్. ఆ కాసేపే వాడు నన్ను కేర్ చేస్తాడు, ఆ కాసేపు వాడు నాతో ఉంటాడు. అట్లీస్ట్ ఆ కాసేపైనా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకోసమే అలా నవ్వేసి ఊరుకుంటాను. వద్దు బాస్, ఇలాంటి వాళ్ళ మధ్యన బతకడం కంటే పోవడమే బెటర్. నిజమేనేమో, కానీ సడన్గా ఇలా ఇదంతా వదిలేసి రావడం అంటే కొంచెం కష్టంగా ఉంది. పోనీ సంవత్సరం పర్మిషన్ తీసుకోమంటావేంటి? వదిలే బాస్, నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్వి నువ్వున్నావు చాలు. సరే బాస్, ప్లాన్ ఏంటి? స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవడమేనా లేక నచ్చినప్పుడు వెళ్ళొచ్చా? చిన్నప్పటి నుంచి దయ్యాలంటే భయపడ్డాను బాసు, ఇప్పుడు భయపెడతాను చూడు.